జ్యోతిషం బూటకమని, మనిషికి భవిష్యత్తు తెలియదని మనకు అర్థమైపోయింది ముందు నేర్చుకున్నటువంటి విషయాల్లో. ఇప్పుడు మీకు కొన్ని సందేహాలు కలగవచ్చు. ఏమనంటే, బ్రదర్ వాతావరణ శాఖ వాళ్ళు ఇదిగో రానున్న 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవబోతున్నాయి అని చెప్తారు. వారం రోజుల వరకు ఫోర్కాస్ట్ చేస్తారు కదా, భూకంపం రాబోతుందని ఆ భూకంప నిపుణులు చెప్తూ ఉంటారు కదా, మరి ఇది ఎలా తెలిసింది వాళ్ళకి? భవిష్యత్తు మనిషికి తెలియదు కదా అని అనుకోవచ్చు. ఏమండి, ఇది కూడా నిజముగా జరుగుతున్నటువంటి వాటి భావమును దేవుడు క్లారిటీగా ప్రకృతిలో ఈ లక్షణాలను పెట్టాడు కనుకనే మనిషికి అంచనా వచ్చాడు. అది కూడా పూర్తి కరెక్ట్ కాదు. పడవచ్చు, జరగచ్చు, ఇంత ఉండొచ్చు, నష్టం ఇంత జరగచ్చు అని చెప్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో భారీ వర్షాలు కురుస్తాయి అనుకున్నటువంటి వాళ్ళు తీరం దాటిపోయిందండి, అల్పపీడనం బలహీనపడిపోయింది, అందుకే వర్షాలు ఆగిపోయాయి, తుఫాన్ ఆగిపోయిందని కొన్ని సందర్భాలు చెప్తూ ఉంటారు. ఏం పర్లేదు, మనకి ఏ ఇబ్బంది లేదు అనుకున్నప్పుడు ఉన్న పాటున వచ్చి పడుతూ ఉంటాయి. అంటే అర్థం ఏంటి? దేవుడే కొన్ని సిమ్టమ్స్ను ప్రకృతిలో పెట్టడాన్ని బట్టి మనం అంచనాకు వచ్చాం తప్ప వాస్తవముగా వాతావరణ శాఖ వాళ్ళకి కానీ ఎవరికి కానీ పూర్తిగా భవిష్యత్తు తెలియదు. నంబర్ 1. అలాగే ఇక్కడ తెలుసుకోవాల్సిన మరొక విషయం ఏంటంటే ప్రియులారా, సాతానుడు తిరుగుబాటు చేస్తాడని, అవిధేయుడు అవుతాడని, పాపం చేస్తాడని, లోపభూయిష్టమైన వాడుగా ఉంటాడని, దేవుడికి ఇబ్బంది కలుగజేస్తాడని, దేవుడికి వ్యతిరేకంగా వ్యవహరిస్తాడని దేవుడికి తెలుసు కదా. దేవుడు భవిష్యత్ జ్ఞాని కదా, భవిష్యత్తులో జరగబోయేటని చెప్తాడు కదా. మరి ఎందుకు సాతాన్ని పుట్టించాడు దేవుడు? అలాగే మనలో చాలామంది నాశనమునకు పోవు ద్వారము విశాలంగా ఉంది, అనేకులు ఆ నాశనానికి వెళ్ళిపోతారని రాయబడింది కదా. అంటే ఇంతమంది నరకానికి పోతారని తెలిసి కూడా ఎందుకు మనుషులను దేవుడు పుట్టించాడు? భవిష్యత్తు జ్ఞాని కదా ఆయన. దయ్యాన్ని ఎందుకు పుట్టించాడు? తిరుగుబాటు చేస్తుంది కదా. తిరుగుబాటు చేస్తుందని నిజంగా తెలుసుంటే దేవుడు పుట్టించేవాడు కాదు కదూ. దేవుడికి విరోధిగా, మనుషులకు విరోధిగా దయ్యాన్ని పుట్టించకపోతే దేవుడికి ఇంత తలనొప్పి ఉండదు కాదు కదా అని ఆలోచన చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇక్కడ కూడా మీరు మనం అందరం తెలుసుకోవాల్సినటువంటి సత్యం ఒకటి ఉంది పిల్లరా. అదేంటి అని ఆలోచించగలిగితే 100% దేవుడికి సాతానుడు తిరుగుబాటు చేస్తాడని తెలుసు, ఇరుకున పెడతాడని తెలుసు, ఇబ్బంది పెడతాడని తెలుసు, వాడు మార్పు లేనివాడిగా ఉంటాడని తెలుసు, అనేకమైన వాళ్ళని సమకట్టుకుంటాడు, దేవుడి మీద యుద్ధం జరిపించే పరిస్థితికి తీసుకుని వస్తాడు, వ్యతిరేకంగా మారతాడని తెలుసు. అన్నీ తెలుసు దేవుడికి. తెలిసే పుట్టించాడు, గుర్తుపెట్టుకోవాలి. అలాగే మనం కూడా అవిధేయులమైపోతామని, చెడిపోతామని, పడిపోతామని, నిలబడలేమని, బలహీనమైపోతామని, పాపం చేస్తామని, నరకానికి జారిపోతామని తెలిసే చేశాడు. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రియులారా, సాతానుకైనా మనకైనా మనల్ని పుట్టించేటప్పుడు ప్రారంభంలో ఆయన సృష్టిలో భాగమైన ఏ ఒక్కటి కూడా ప్రారంభంలో చెడ్డవి కాదు. ఏమండి, చూడండి ఒకసారి మంచి మాట ఆదికాండంలో దేవుడు నిక్షిప్తపరచు రాస్తున్నటువంటి మాటను మనం గమనించగలిగితే, మొదటి అధ్యాయంలోనే చివరి వచనంలో మనం చూడగలిగితే పిల్లల 31వ వచనంలో, దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అందులో మానవులం మనమున్నాం, సృష్టి ఉంది, దేవదూతల్లో ఒకటైన సాతానుడు కూడా ఉన్నాడు కదా. దేవుడు తాను చేసినది యావత్తు చూసినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను. చాలా మంచిది. ప్రారంభంలో దేవుడు చాలా మంచి వాటినే చేశాడు, ఎందుకంటే ఆయన మంచివాడు. మంచిగా పుట్టించినప్పటికీ ఎందుకు ఈ సాతానుడు మరి చెడు, అవిధేయత కనబడింది, దోషం ఎందుకు కనబడింది, ఎందుకు కలుషాత్ముడు అయిపోయాడు, ఎందుకు దురాత్మ అయిపోయాడు, సదాత్మ కాస్త దురాత్మ ఎందుకు అయ్యాడనంటే, గుర్తుంచుకోండి, దేవుడిచ్చిన స్వాతంత్ర్యాన్ని సాతానుడు దుర్వినియోగపరుచుకున్నాడు. ఎవరిని కూడా దేవుడు బానిసలుగా చూడాలనే ఆలోచన లేదు ఆయనకి. ఒక స్వతంత్రతనిచ్చాడు, ఒక ఆలోచననిచ్చాడు, ఒక వివేచననిచ్చాడు. మంచిగా మౌడైతే, మాట వింటే మంచిగా వాడుకుంటాడు ఆయన. మాట వినకుండా అడ్డం తిరిగితే
ఏదో ఒక రూపేనైనా తన మహిమ కోసం ఆయన వాడుకొనగలిగినటువంటి సమర్థుడు. గుర్తుంచుకోండి, దేవుడు సర్వశక్తిమంతుడు ప్రియులారా. దేవుడు సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు అని ఎలాగో తెలుసా? మంచిగా ఉన్నా ఆయన వాడుకోగలడు, చెడిపోయినా పడిపోయినా భ్రష్టత్వానికి వెళ్ళినా కూడా వాడుకోగలడు. గుర్తుంచుకోండి, దేవుడు గొప్పతనం అది. అయితే మనం ఏ రీతిగా దేవుడికి వాడబడుతున్నాం అనే దాన్ని బట్టి భవిష్యత్తు నిర్ణయించబడుతుంది. మన భవిష్యత్తు మంచికి ఆకర్షితులమయ్యామా, దేవుడు వాడుకునేటట్టుగా, దేవుడు కోరినట్టుగా, దేవుడి ఆజ్ఞలను పాటించి దేవుడి చిత్తానుసారంగా వ్యవహరిస్తూ ఉన్నామంటే రాబోయే లోకం మహాలోకం, పరలోకం. అలా కాకుండా సాతాను అనుసరించి సాతాను అనుచరులుగా బ్రతికి ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరించామో ఖచ్చితంగా అది నరకానికి దారితీస్తుంది. ఇది మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. మంచి మాట చూద్దాం. దేవుడు సామెతల గ్రంథంలో చెప్పినటువంటి ఒక అద్భుతమైనటువంటి మాటను మనం చూడగలిగితే ప్రియులారా, సామెతల గ్రంథము 16వ అధ్యాయము 4వ వచనంలో యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలుగజేసెను అని రాయబడి చూడండి. ప్రతి దానికి దాని పని ఉంది. ఏదైనా కావచ్చు, అది మంచికి వాడబడే వస్తువు కావచ్చు, చెడుకు వాడబడే వస్తువు కావచ్చు. అలాగే మనిషి కూడా మంచికి వాడబడేవాడు కావచ్చు, చెడుకు వాడబడేవాడు కావచ్చు. దేవదూతలు కూడా మంచికి వాడబడేవాడు కావచ్చు, చెడుకు వాడబడేవాడు కావచ్చు. ప్రతి దానికి వాటి పని ఉంది. పని లేకుండా ఏది ఉండదు. మనకే చీరగానో, షర్టుగానో, బనియన్గానో, అండర్వేర్గానో వాడబడుతున్నది మనకు సరిపోకపోతే, పని చేయకపోతే, ఏమంటే ఏదన్నా చినిగిపోతే మసిబట్టగానో, ఫ్లోర్ తుడుచుకునేటటువంటి దానిగానో వాడుకుంటాం కదా. మనకున్న తెలివి దేవుడికి లేదనుకుంటున్నారా? ఏమండి, చూద్దాం. కిందికి వస్తే ఒక మాట అంటున్నాడు, నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలగజేసెను. వీళ్ళకు కూడా పని ఉంది. నాశన దినానికి వీళ్ళు జారుకుంటారు ఒకనాడు. అలా జారుకునే పరిస్థితికి వెళ్ళిపోతారు. సాతానుడి విషయంలో కూడా దేవుడు రెండు పెడతాడండి ముందు. అంటే మంచిని పెడతాడు, చెడుని పెడతాడు, జీవాన్ని పెడతాడు, మరణాన్ని పెడతాడు. పెట్టి ఇదిగో మీ ముందు ఈ రెండింటినీ ఉంచుతున్నాను, మీకు ఏం కావాలో కోరుకోండి అంటాడు. ఇదే విషయం పరిశుద్ధ గ్రంథంలో మనం ఆలోచించగలిగితే చూద్దాం. మనం మంచి మాట ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయము 19-20 వచనాలు చూద్దాం ప్రియులారా. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 19-20 వచనాలు చూస్తే, నేడు జీవమును మరణమును, ఆశీర్వాదమును శాపమును నేను మీ ఎదుట ఉంచి భూమి ఆకాశములు మీ మీద సాక్షులుగా పిలచుచున్నాను. ఇన్ని చెప్పిన దేవుడు రెండింటినీ పెట్టి, జీవాన్ని మరణాన్ని పెట్టి, మేలును శాపమును, ఆశీర్వాదమును శాపమును పెట్టి, ఆఖరిగా ఏమన్నాడు తెలుసా? 30వ వచనంలో 20వ వచనంలో అంటాడు, జీవాన్ని కోరుకోండి అయ్యా, మీరు ఆశీర్వాదాన్ని కోరుకోండి. ఎందుకు నాశనాన్ని కోరుకుంటారు? ఎందుకు మరణాన్ని కోరుకుంటారు? ఎందుకు నిత్య శిక్షను కోరుకుంటారు? ఎందుకు నిత్యాగ్ని దండనను కోరుకుంటారు? అది మనకు మీకు సంబంధించింది కాదు. అపవాదికి వాని దూతలకు సిద్ధపరచబడింది. కాబట్టి వద్దు, ఆ పని మీరు చేయకండి అని దేవుడు ఎంత స్పష్టంగా చెప్తున్నాడో మీరు గమనించగలిగితే ప్రియులారా, ఆలోచన చేయండి. ఏ ఒక్కరినైనా దేవుడు ఏమండి ఒక స్వేచ్ఛనిచ్చి, స్వాతంత్ర్యాన్నిచ్చి, ఆలోచననిచ్చి, వివేచననిచ్చి, అన్ని అవకాశాలనిచ్చి, ఆధిక్యతనిచ్చి, ఆశీర్వాదాలనిచ్చి, అన్ని రకాలుగా మనల్ని మంచిగా బతకడానికి, మంచిగా జీవించడానికి, దేవుడు కోరుకున్న బ్రతుకులు కలిగి ఉండడానికి, కృతజ్ఞత కలిగిన బ్రతుకులు కలిగి ఉండడానికి ఎన్నైతే చేయాలో అన్నీ చేశాడు దేవుడు. అయితే దేవుడిచ్చినటువంటి స్వాతంత్ర్యాన్ని శారీరక క్రియలకు మనం దుర్వినియోగపరుచుకుంటే మాత్రం దానికి తగిన మూల్యం చెల్లించుకుంటాము. అయితే దేనికైనా ఎలాంటి స్థితిలో ఉన్న దేవుడైతే వాడుకుంటాడు సుమా, మర్చిపోకండి. ఫరో ఉన్నాడు మనకు తెలుసు కదా. ఏమండి, ఫరో ఉన్నాడు. ఫరో పరిస్థితి మీరు చూస్తే అతని హృదయం కఠినపరచబడింది. ఎన్నో సందర్భాల్లో తెగులు మీద తెగులు రప్పించి ఇతనికి బుద్ధి రావాలని, తన ప్రజలకు దేవుడంటే, దేవుడి శక్తి ఏంటో, దేవుడి నడిపింపు ఏంటో, దేవుని పిల్లల యొక్క ప్రభావం ఏంటో అర్థం కావాలని, తను నమ్ముకున్నటువంటి దేవతలు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు కేవలం వట్టివారే, దేవుడి శక్తి
వచ్చేంత వరకు వాళ్ళ ఆటలు సాగుతాయి. వన్స్ దేవుడు ఎంటర్ అయ్యాడో వారు వన్ సైడ్ అయిపోతుంది అని వాడికి అర్థం కావాలని క్లారిటీగా దేవుడు ఎన్నో రీతులుగా బుద్ధి వచ్చే పనులు చేశాడు. అయినా ఫరో మారలేదు. మారకపోతే మరి దేవుడే కఠినపరిచాడని మాటలు కూడా కనబడతాయి మనకు. మీకు ఇప్పుడు డౌట్ రావచ్చేమో, కఠినపరిచింది దేవుడే అని ఉంది కదండి అని. కఠినపరచుకునే మనస్తత్వం ఉంటే దానికి పర్మిషన్ ఇచ్చేది దేవుడు, మర్చిపోకండి. ఆ మనసును బట్టి దేవుడు పర్మిషన్ ఇస్తాడు తప్ప కఠినపరచటం ఆయనకి ఎందుకండి? దేవుడు మీలో ఉన్న రాతి గుండెను తీసేసి మాంసగుండెను పెడతానని చెప్పినటువంటి వాడు తప్ప ఆయన స్వతసిద్ధంగా కఠినపరిచే మనస్తత్వం కలిగిన వాడు కాదు ప్రియులరా. అలా కఠినపరుచుకున్నటువంటి వాడిని కూడా దేవుడు వదిలేశాడా? కాదు. దేవుడు ఫరోతో లేఖనం చెప్పిందట, ఏమన్నా తెలుసా? నేను ఈ లోకములో ఈ ప్రపంచమంతా కూడా నా నామాన్ని, నా శక్తిని బలపరచుకోవడానికి, కనబరచడానికి, తెలియజేయటానికి, చాటి చెప్పటానికి నిన్ను వాడుకుంటానని. ఈరోజు ఆ యొక్క ఎర్ర సముద్రంలో మునిగిపోయినటువంటి ఫరో యొక్క రథాలు, వాటి యొక్క చక్రాలు, వాటికి వాడినటువంటి ఆ యొక్క ఐరన్ పార్టికల్స్ ఏవైతే ఉంటున్నాయో, యాక్సిల్స్ అన్నీ కూడా ఉన్నాయి, అవశేషాలు ఉన్నాయని చెప్పి ఆ యొక్క గుర్రాల యొక్క కాలి డెక్కలు అంత సులభంగా అవి డెమాలిష్ కావండి, అంత సులభంగా అవి క్షయమైపోవు, నాశనం అయిపోవు. అటువంటి వాటిని అన్ని తీసి ఇవి ఎక్కడివి ఏంటివనని బయటికి తీస్తే అన్నీ కూడా ఇదిగో బైబిల్లో రాయబడినటువంటి మోషే గారి చరిత్ర ఏదైతే నిర్గమకాండంలో రాయబడిందో ఆ విషయాలే, దానికి సంబంధించినటువంటి విషయాలే అని అవి చెప్తున్నాయి. అంటే నోరు వావి లేనటువంటి చచ్చిపోయినటువంటి శవమే పోస్ట్ మార్టం చేస్తే ఎన్ని చెప్తుందో తెలుసా ప్రియులరా? ఎప్పుడు చచ్చిపోయింది, ఆ చనిపోయింది ఆడ మగ, ఎలా చనిపోవటం జరిగింది, ఎలా హత్యగావించబడి చనిపోవటం జరిగిందా, లేదంటే తనకు తానే ఆత్మహత్య చేసుకోవటం జరిగిందా, యాక్సిడెంటల్గా చనిపోవటం జరిగిందా, విషప్రయోగం జరిగిందా, అన్నీ చెప్తుందట. జీవం పోయినటువంటి శవమే ఇంత చెప్తే, శవమే ఇంత చెప్పేటట్టుగా వైద్య శాస్త్రం వాడుకోగలిగితే దేవుడు ఎంత గొప్పవాడండి, ఎంత శక్తిమంతుడండి. పనికిరాని వాడిని కూడా తన మహిమ కోసం వాడుకుంటాడు. కానీ అలా కఠినపరచబడిన వాడి గతి ఏమగును, వాడి భవిష్యత్తు ఏమగును, ఇది మనం ఆలోచించాలి ప్రియులారా. కాబట్టి మీరు గమనించగలిగితే, ఆలోచిస్తే, సాతానుడిని దేవుడు మంచి కోసం, వాడు మంచిగా ఉన్నంత వరకు, దేవుడిచ్చిన స్వతంత్రతను సద్వినియోగం చేసుకున్నంత వరకు, దేవుడికి లోబడినంత వరకు చక్కగా వాడుకున్నాడు. అన్ని అధికారాలు ఇచ్చాడు, ఆధిక్యతను ఇచ్చాడు, ఆశీర్వాదం ఇచ్చాడు, ఉన్నతంగా నిలిపాడు. కానీ ఎప్పుడైతే వాళ్ళు దోషం కనపడడం మొదలైపోయిందో, వాటి అవిధేయత కనపడడం మొదలైపోయిందో, ఇక ఇది మారడు అని దేవుడికి బాగా తెలుసు కదా, అప్పుడు దేవుడు వాడు కఠినపరచబడిన వాడిని కూడా చక్కగా వాడుకుంటాడు, మర్చిపోకండి. అలాగే ఇస్కరియోతు యూదా ఉన్నాడు. ఇస్కరియోతు యూదా దారి తొలగిపోయాడు. ఇస్కరియోతు యూదా ఆ విధంగా మారతాడని యేసు ప్రభువుకు తెలుసు. ఏమండి, రోజు డబ్బు సంచిలో వేయబడింది తీసేస్తున్నాడు, ఎత్తేస్తున్నాడు అని కూడా పూర్తిగా తెలుసండి, యేసుప్రభుకు తెలుసు. అయినా కూడా ఎందుకు శిష్యులో జాయిన్ చేసుకోవడం తెలుసా ప్రియులారా? మనందరికీ ఒక గుణపాఠం కావాలి. మరి అవిధేయుడు అయితే, డబ్బుకు కకృత్తు పడితే, తెన్నింటి వాస లెక్క పెడితే నీ భవిష్యత్తు ఇట్లా అయిపోతుంది. దేవుడిచ్చిన అవకాశాన్ని సిలువలో దొంగే సద్వినియోగం చేసుకున్నాడండి, అనామకుడండి వాడు. యేసు ప్రభు గురించి తెలియనోడండి పూర్తిగా. వాడే సద్వినియోగం చేసుకుని పరదేశిపోతే, ప్రభువా నేను చేసింది తప్పే, క్షమించయ్యా, మన్నించయ్యా అని చెప్పి ఆయన పాదాల మీద పడి ఉంటే ఇస్కరియోతు యూదా జీవితం మరో రకంగా ఉండేది. కానీ అలా చేసుకోలేకపోయాడు. అంటే కఠినపరచబడినటువంటి పరిస్థితికి వెళ్ళిపోయాడు. దానివల్ల నష్టం ఎవరు పడడం జరిగింది? ఏమంటే తన చోటికి వెళ్ళటం జరిగింది. ఇలా గుణపాఠంగా ఒక ఇస్కరియోతు యూదా ఉండటానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అననీయ సప్పిరాలు చెడిపోతారని తెలుసు. అననీయ సప్పిరాలు, ఇదిగో మేము కూడా అందరి భక్తులతో పాటుగా మా యొక్క సంపాదనంతా, మా ఆస్తిని, చరస్థిరాస్తిని అమ్మి అందరిలాగే అపోస్తుల పాదాల దగ్గర పెడుతున్నామని వేషధారణతో, అంతే కదా. మనలో కూడా చాలామంది అండి, మనకు చెయ్యాలన్న తపన లేకపోయినా, ఆలోచన లేకపోయినా 10 మందిని చూసి
ఇదో వీళ్ళందరూ పోతున్నారు కదా, నలుగురితో పాటు మనం పోవాలి, లేకపోతే మనల్ని ఒక రకంగా చూస్తారు, మనం తప్పు పెడతారు, మీరెందుకు చేయట్లేదని అంటారు. కాబట్టి మనం కూడా ఏం చేద్దామంటే నలుగురితో పాటు మేము యథార్థవంతులమే, మేము త్యాగదనులమే, మేము చరస్థిరాస్తుల్లో మీ అపొస్తలుల పాదాల దగ్గర పెట్టిన వాళ్ళమని అనిపించుకోవాలి అన్నటువంటి దురుద్దేశంతో వాళ్ళు చేస్తారని తెలుసు. వాళ్ళ విధంగా వాళ్ళిద్దరి మధ్య భార్యాభర్తల మధ్య జరిగినటువంటి విషయం పేతురు గారికి ఎలా తెలిసింది? పేతురు గారికే తెలిసినప్పుడు దేవుడు తెలియదేంటి? తెలుసు ప్రియులారా. ఎందుకు మళ్ళా అలాంటి వాళ్ళని ఏర్పాటు చేశాడు, పిలుచుకున్నాడనంటే, ఇదిగో మీరు కకృతి పడితే దేవుడి మీద ఆధారపడడం మానేసి ఎందుకు వాళ్ళు దాచుకున్నారండి? ఎందుకు వాళ్ళు ఇన్ని వేల మంది దాచుకోకుండా దేవుడి సన్నిధికి తీసుకొని వస్తే వీళ్ళే ఎందుకు దాచుకున్నారంటే, మన పిల్లల భవిష్యత్తుకు భరోసా డబ్బు తప్ప దేవుడేంటి? అయినా మన సంపాదన తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర పెట్టి అక్కర కోసం మళ్ళీ వాళ్ళ దగ్గర చేయి దాచాలా మనం? నెవర్. మనం కొంచెం దాచుకుందాం, ఎవరికీ తెలియకుండా పెట్టుకుందాం. ఎంతకు అమ్మానని, ఇంతకే అమ్మానని చెప్పి ఇద్దరు మాట్లాడుకొని కొడబలుకోవటం జరిగింది. ఎస్, అలాగా పరిశుద్ధాత్మని మోసపుచ్చితే దేవుడికి ఏం తెలియదులే అనే భ్రమలో ఉంటే లోకమంతటను సంచారము చేయు యెహోవా యొక్క 7 కన్నులు అని రాయబడింది జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనంలో. కాబట్టి ఆయన కంటికి కనబడని సృష్టం ఎక్కడుంది ప్రియులరా? ఆయనకు సర్వమును తెలియను. సర్వజ్ఞుడిగా, సర్వశక్తిమంతుడిగా ఎలా మారినా ఆయన మాత్రం వాడుకుంటాడు. కానీ వాడుకున్న తర్వాత నాశనానికి, అంటే కఠినపరచబడినటువంటి వాళ్ళు అపవాదిలాగా కృతజ్ఞత లేకుండా, మార్పు లేకుండా, మారు మనసు లేకుండా, పాపం విడవనటువంటి వాళ్ళ పరిస్థితి ఇదిగో అపవాదికి పట్టే గతికి, అంటే నిత్యాగ్నికి వెళ్ళేటటువంటి పరిస్థితి వస్తుంది ప్రియులారా. ఆలోచించండి. అంటే దేవుడికి భవిష్యత్తు చక్కగా తెలుసు, అపవాది ఏమైపోతాడో తెలుసు, హవ్వమ్మ పండు తింటుందని తెలుసు. చాలామందికి డౌట్లు కదా, ఏమండి? ఏదైనా తోట ఎందుకు వేసాడు దేవుడు? ఒకవేళ వేస్తే వేశాడు, పండు ఎందుకు వేశాడు? వేస్తే వేశాడు, అపవాదిని ఆ తోటలోకి ఎందుకు రప్పించాడు? పండు తినేటప్పుడు హవ్వమ్మను ఎందుకు ఆపలేదు? ఏమంటే హేబేలు చంపుతున్నప్పుడు కయ్యను అబ్రహామా నువ్వు ఆగిపో అని చెప్పాడు కదా, కత్తి వేస్తున్నప్పుడు ఇసాకు మీద. అలాగా కయ్యను తమాష పడుతున్నా, ఏంట్రా నువ్వు చేస్తున్న పని అని చెప్పేసి అనొచ్చు కదా. ఎందుకు రాలేదు దేవుడు అని అంటే గుర్తుంచుకోండి, అదే దేవుడు ఆపాలి ఎక్కడోళ్ళని అక్కడ అనుకుంటే ఏమండి, దేవుడు అంటే పట్టని వాడిని, గిట్టని వాడిని, నోరు బారేసుకునేటటువంటి వాడిని, దూషించే వాడిని, తప్పుబట్టే వాడిని, మనసారా తిట్టేటటువంటి వాడిని, తక్కువ అంచనా వేసేటువంటి వాడిని దేవుడు వదిలేస్తాడా? అసలు బతకనిస్తాడు అలాంటి వాళ్ళని? కాబట్టి దయచేసి గుర్తుంచుకోండి ప్రియులరా, మనం అందరం కూడా ఆయన అన్నీ తెలిసిన సర్వజ్ఞుడని మర్చిపోకూడదు. చరిత్రలో మీరు చూడగలిగితే ఒకనాడు రాబోతున్నటువంటి జలప్రళయం, ఎంత వర్షము పడబోతోంది, ఎన్ని రాత్రింబగళ్ళు పడబోతోంది, ఆ వర్షానికి ఎలాంటి ఓడ తట్టుకుంటుంది, దానిలోకి వచ్చేటువంటి జీవరాశులు ఎన్నున్నాయి, వచ్చినటువంటి జీవరాశులకు ఎన్ని అరలు కావాలి, ఎక్కడ కిటికీ పెట్టాలి, ఎక్కడ డోరు వేయాలి, మొత్తం చెప్పేశాడు. ఎందుకంటే భవిష్యత్తు ఆయన చేతుల్లో ఉండేది, ఆయనకు అంతా తెలుసు. సువార్త కూడా 100 సంవత్సరాలు దాదాపుగా ఎందుకు చెప్పించాడు తెలుసా? ఏమండి, ఎవరు మారని తెలియదు, అదే దేవుడికి తెలుసు. దేవుడు అన్నీ సిద్ధపరిచాడు. ఇదిగో నా మాట విని మీరు వస్తే అందరూ పట్టటానికి అనువైనటువంటి ఓడ ఉంది, కాబట్టి మీరు నమ్మండి. ఎంత అవకాశం ఇవ్వాలో అన్ని అవకాశాలు ఆ మహానుభావుడు ఇస్తాడు ప్రియులారా. కానీ ఇచ్చిన ప్రతి దాన్ని దుర్వినియోగపరుచుకుంటే అదిగో అలనాడు కొట్టుకుపోయిన వాళ్ళలాగే, సాతానుడు నరకానికి, నిత్యాగ్నికి సిద్ధపరచబడినలాగే, ఇస్కరియోతు యూదా తన చోటికి వెళ్ళినలాగే, ఫరో అర్ధాంతరంగా అవమానకరంగా తన జీవితాన్ని ఒక చక్రవర్తి అయినా కూడా చేతగాని వాడిలాగా, చవటలాగా, ఒక దుర్మార్గుడిలాగా, ఒక బలహీనుడిలాగా, ఏమీ చేసుకోలేనటువంటి వాడిలాగా ముగించబడిందో జీవితం, అలాగే మన జీవితం ముగించబడుతుందని గుణపాఠాన్ని అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు. ఒరే వాడిని చూసావా, రక్షా దొక్కుండేవాడిని చూసావా, వాడు ఎందుకు అట్లా అయ్యాడు తెలుసా? చదువుకోలేదురా, నువ్వు చదువుకోకపోతే వాళ్ళలాగా అవుతావు అని మనం చెప్తాం కదా.
ఇదిగో బాగా చదువుకొని గ్రూప్ 1 ఆఫీసర్ అయినటువంటి వాడిని చూసి ఏ డాక్టరో, ఏ ఇంజనీర్నో, ఏ కలెక్టరోనో, ఏ ఎంఆర్ఓనో, ఎండిఓనో అయినటువంటి వాడిని చూసి ఇదిగో బాగా చదువుకుంటే అట్లా అవుతామని చెప్తాం కదా. మంచి చెడులు పెట్టినట్టుగానే ఎందుకు దేవుడు బైబిల్లో ఏమండి ఆ లాజరు ధనవంతుడి గురించి పెట్టాడు అనుకుంటున్నారు? లాజర్లా బ్రతికితే నీ బ్రతికిట్లు ఉంటుందని నీ భవిష్యత్తు. నాకు అసలు పేరు లక్ష్మీ నరసింహులు, కానీ లాజరస్ అని నాకు చాలా ఇష్టమైన స్ఫూర్తి అండి. లాజర్ గారు నింపిన స్ఫూర్తి లాంటిది. కురుపులతో నింపబడిన జీవితం కలిగి ఉన్నా కూడా, నా అన్న వాళ్ళు ఎవరూ లేకపోయినా కూడా, కడుపు నిండా తిండి దొరకని పరిస్థితుల్లో ఉన్నా కూడా, కుక్కలు వచ్చి కురుపులు నాకుతూ ఉన్న పరిస్థితుల్లో ఉన్నా కూడా, దేవుణ్ణి ఇసుమంతా కూడా తప్పుపట్టని అద్భుతమైనటువంటి భక్తి జీవితం, అచంచలమైనటువంటి భక్తి జీవితం లాజర్ గారిది. నేను భవిష్యత్తులో ఎప్పుడైనా సరే అలా బ్రతకాలన్న తపనతో ఆ పేరు నేను పెట్టుకున్నానండి. అది స్ఫూర్తి దేవుడిచ్చేది. కాబట్టి ఒక లాజరు జీవితం వృధా పోదు. అలాగే ఒక ధనవంతుడి జీవితం కూడా ఏం కాదు. వాడిలా బతికితే ప్రతి దినము సుఖపడుతూ వాడికి ఇష్టం వచ్చినట్టు, కుమారుడా నీ జీవితకాలం ముందు నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు సుఖం అనుభవించావు, నా ఇష్టం నాది, నా సంపాదన, నా శక్తి, నా సామర్థ్యం, నాకున్న తెలివితేటలు, అడగడానికి నువ్వెవడు అని అడిగేటటువంటి వాడి జీవితం, ప్రతి ఒక్కరి జీవితం అదిగా ధనవంతుడిలాగా ముగిసిపోతుందని దేవుడు నేర్పించటానికే వీళ్ళందరినీ పుట్టిస్తున్నాడు. మరవకండి. కాబట్టి గమనించగలిగితే ప్రియులారా, ఎవరి విషయమైనా సరే ఆయనకు అన్నీ తెలుసు. దేవుడికి మనకే తెలీదు. దేవుడు భవిష్యత్తు నెరిగిన వాడైతే ఈ పని ఎందుకు చేస్తాడు, ఆ పని ఎందుకు చేస్తాడని గమనించండి ప్రియులారా. అవన్నీ చేసింది ఎందుకంటే మన మేలు కొరకే, మనకు మేలు కలుగుటకై సమస్తమును సమకూర్చి జరిగిస్తూ ఉన్నాడు. కానీ ఆ మేలును మనం పొందుకోగలుగుతున్నామా, స్వతంత్రించుకోగలుగుతున్నామా, మంచిని స్ఫూర్తిగా పొందుకోగలుగుతున్నామా చెప్పండి. చాలామందికి స్ఫూర్తి ఏంటో తెలుసా? పాపం చేసినటువంటి భక్తుల పాపాలే స్ఫూర్తి. అవునా కదా? మీరు చెప్పండి. దావీదు గారు అనగానే, దావీదు ఎంత గొప్ప భక్తుడండి, ఎంత మంచోడండి, ఎంత శ్రేష్ఠుడండి, ఎంత యోగ్యుడండి, ఎంత ధన్యుడండి, తన జీవితం ఎంత సార్థకమైపోయిందండి అనేటటువంటి స్ఫూర్తి పొందేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారా? దావీదు గారి గురించి దేవుడికి ఇష్టడైనా ఆయనకు వ్యభిచారి, కాబట్టి నువ్వు వ్యభిచారి అయినా పర్లేదు, నువ్వు కూడా ఇష్టడవచ్చు. అలాగే ఆయనకు నరహంతకుడు, కాబట్టి ఈ మధ్యకాలంలో ఎంత విపరీతమైన బోధలు వస్తున్నాయంటారండి. నువ్వు గొప్ప భక్తుడు అవ్వాలంటే, గొప్ప భక్తుడు దావీదు ఎందుకు అయ్యాడు? వ్యభిచారయ్యాడు, నరహంతుడు అయ్యాడు. కాబట్టి నువ్వు కూడా వ్యభిచారయ్యి నరహంతుడు అయిన తర్వాత అప్పుడు గొప్ప భక్తుడు అవుతావు. అలాగే మోషే ఎందుకు గొప్ప నాయకుడు అయ్యాడు? ఆయన కూడా నరహత్య చేశాడు. అంటే నువ్వు కూడా నరహత్య చేసిన ఉంటే, ఆ చరిత్ర ఉంటే నువ్వు గొప్పడు అవుతావు అని పనికిరాని మాటలు చెప్తారు. రేపు ఏమన్నా నీ గొప్ప జ్ఞానం రావాలంటే 1000 మందిని పెళ్లి చేసుకోవాలంటాడేమో. గొప్ప జ్ఞానం నువ్వు సంపన్నం అవ్వాలంటే 1000 మంది నువ్వు పెళ్లి చేసుకోరా బాబు. సొలొమోన్ లాంటి జ్ఞానం 1000 మందిని పెళ్లి చేసుకునేందుకు వచ్చిందంటాను. వాళ్ళ ఆ 1000 మందిని పెళ్లి చేసుకునేందుకు కాదు దేవుడు ఆ జ్ఞానం వచ్చింది సొలొమోన్ గారికి. దేవుడు ఇవ్వడం వల్ల వచ్చింది ప్రియులారా. కాబట్టి గమనించగలిగితే ఇలా ఎన్నో ఎన్నో విషయాలను దేవుడు పరిశుద్ధ గ్రంథంలో మనందరికీ సాక్షార్థంగా రాయించి మనకు ప్రసాదించటం జరిగింది. కానీ ఈరోజు ఎలా మనం వాటిని ఆలోచన చేస్తున్నాం? నా జీవితంలో దేవుడు పెను మార్పులు తీసుకొని రావటం జరిగింది. నిజంగా మార్పు నొందిన వాడు ఏం చేస్తాడో తెలుసా? రగిలించబడిన వాడు ఏం చేస్తాడంటే 10 మందిని రగిలిస్తాడు, 10 మందిలో మార్పు తీసుకొని రాగలుగుతాడు. వారు ఊరికే కుదురుగా ఉండలేడు. ఈరోజు సవాళ్ళతో కూడినటువంటి పరిచర్యలైనా ఎందుకు చేస్తున్నావు తెలుసా? రోజు జేసీసీ వర్డ్ ప్లస్ ద్వారా ఏమండి లైవ్ కార్యక్రమాలు ఇస్తూ, ఇలా ఆన్లైన్ సువార్త కార్యక్రమాలు కూడా అన్నీ చేస్తూ ఉంటాం. కారణం ఏంటో తెలుసా ప్రియులారా? దేవుడు వెలిగించాడు. ఎందుకో తెలుసా? 10 మందిని నువ్వు వెలిగించరా అని. ఆయన పెట్టిన దీపం అది. ఆఫ్టర్ ఆల్ మనం వెలిగించిన కొవ్వొత్తే ఎన్నో కొవ్వొత్తులు వెలిగిస్తే, ఆ దేవదేవుడు వెలిగించిన ఈ దీపం ఎంతమంది జీవితాలను వెలిగించాలి? ఆకాశమండలి జ్యోతుల వలె అనేకులు త్రిప్పగలగాలి దేవుడి వైపు. అలా తిప్పబడతాం ప్రియులారా. కాబట్టి ఇటువంటి మార్పు నాలో ఇదిగో మాయల్లో నుంచి, భ్రమల్లో నుంచి, అసత్యాల్లో నుంచి, అవాస్తవాల్లో నుంచి బయటపడు నాయనా అని చెప్పి బయటపడేసింది పరిశుద్ధ గ్రంథం, క్రైస్తవ్యం. అందుకే క్రైస్తవ్యాన్ని స్వీకరించడానికి నేను 19 ఏళ్ళు నిండిన సమయంలో స్వీకరించానండి. చాలా బాధ కలిగింది. ఎందుకంటే ప్రారంభం నుంచి ఇంకా నేను దేవుడి గురించి తెలుసుకుంటే ఎంత బాగుండేదో, ఇప్పటికే నా జీవితంలో చాలా వేస్ట్ అయిపోయిందని బాధ కలిగింది ప్రియులారా. అయినా కూడా దేవుడు నాకు గొప్ప
ధన్యత ఇచ్చాడు. ఇదిగో మీలాంటి దేవుని పిల్లలందరితో కూడా నా జీవిత అనుభవాలని నా జీవితంలో నేను ఏదైతే రుచి చూచి తెలుసుకున్నానో దానిని మీకు తెలియపరచడం కోసం, నేర్పించడం కోసం తండ్రి అయిన దేవుడి మీద ఒక చిన్న మచ్చ ఎవడు వెయ్యాలని ప్రయత్నం చేసినా దాన్ని నీట్గా తుడిచి నా తండ్రి ఎంత గొప్పవాడో నిరూపించాలన్నటువంటి తపనతో మీ మధ్య గలవింపేటటువంటి పరిస్థితుల్లో ఉన్నాను ప్రియులారా. ఎందుకంటే ఆయన లోపము లేనివాడు, ఆయన పరిశుద్ధత కలిగిన వాడు, మనందరికీ మేలు చేయాలన్నటువంటి తపనతో ఉన్నటువంటి కన్న తండ్రి ఈరోజు ఆయన చేసిన ప్రతి పనిని తప్పుపడుతూ ఉంటే ఆయన మనసెరిగిన బిడ్డలంగా ఎవరు ఊరుకోకూడదు. ఊరుకొని ఉంటున్నారంటే ఆయన గురించి అర్థం కాకుండానే ఉండిపోయి ఉండాలి, నామకార్థంగా బ్రతికి ఉండాలి ప్రియులారా. అటు దయచేసి ప్రతి ఒక్కరం కూడా దేవుడిచ్చినటువంటి ఈ అద్భుతమైనటువంటి జీవితాన్ని ఆయన మహిమ కొరకు వాడుతూ మన జీవితంలో గూడుగట్టుకున్నటువంటి అనేకమైన అజ్ఞాన అంధకారాలను పారదోలుకుంటూ దేవదేవుని సన్నిధిలో దేవునికి తగిన బిడ్డలముగా యేసుక్రీస్తు ఎంతమందినైతే ఇదిగో లోకంలో దేవుడి వైపు తిప్పగలిగాడో, తన స్వరూపంలోనికి తన సారూప్యంలోనికి తీసుకురాగలిగాడో, ఎంతమంది జీవితాల్లో స్ఫూర్తి నింపగలిగాడో, మనిషిలో అజ్ఞాన అంధకారాలు గూడుగట్టుకుని ఉంటే వాటిని పారదోలి విజ్ఞాన జ్యోతులను వెలిగించగలిగాడో అలా జీవించడానికి మనకు ఎంతో అవకాశం ఉంటుంది ప్రియులారా. కాబట్టి భవిష్యత్తు అనేది ఇదిగో ఈ చేతి రేఖల్లోనో, చిలక జోస్యము దగ్గర, లేకపోతే కంప్యూటర్ జాతకంలోనో, జ్యోతిష్య శాస్త్రంలోనో లేదు. దేవుడు మన చేతిలో, నాయన ఇదిగో నువ్వు మంచిగా నీకిచ్చిన స్వాతంత్ర్యాన్ని సద్వినియోగం చేసుకుంటే నీ జీవితం బాగుంటుంది, లేదు దాన్ని దుర్వినియోగం చేసుకుంటే నీ భవిష్యత్తు నాశనం అయిపోతుందని. కాబట్టి చేతి రేఖల్లో కాదు, మన చేతల్లో దేవుడు భవిష్యత్తును పెట్టాడు ప్రియులారా. ఎలా ఉన్నాయి మన చేతలు? ఈరోజు ఆలోచన చెయ్యండి. మన పనులు ఎలా ఉన్నాయి? మనతో పాటు వచ్చేటివి గుర్తుపెట్టుకోండి, మనతో పాటు వచ్చేవి. దేవుడు ఎన్నో చాలా స్పష్టంగా చెప్పాడు. ఏమన్నా తెలుసా? కొందరి క్రియలు, కొందరి పనులు వాళ్ళకంటే ముందు వెళుతున్నాయి, మరికొన్ని క్రియలు వాళ్ళతో పాటు వెళుతున్నాయి అని చెప్తాడు. కాబట్టి మన క్రియలే మనతో పాటు వస్తాయి, ఏమీ తీసుకుపోలేం. కానీ మన జీవితంలో మనం జీవించిన జీవితం మాత్రం తప్పకుండా తీసుకుని వెళ్ళగలం. అదే మన క్రియలను బట్టి మనకు నిర్ణయించబడే లోకాన్ని డిసైడ్ చేస్తుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరం కూడా దేవుని యొక్క చిత్తాన్ని గమనించి తెలుసుకొని ఆయన చిత్తము పరిశుద్ధమైనది, సంపూర్ణమైనది, అనుకూలమైనది, ఉత్తమమైనది, దాన్ని తెలుసుకొని జీవించగలిగితే మన జీవితాలు కూడా అర్థవంతమవుతాయి, సమర్థవంతమవుతాయి, ఆశీర్వాదకరమవుతాయి, దేవునికి మహిమకరంగా తీర్చిదిద్దబడతాయి. కాబట్టి ప్రియులారా, దయచేసి ప్రతి ఒక్కరు కూడా దేవుని చేత సంధించబడిన వాళ్ళై దేవుడి వాక్యముతో సమాధానపరచబడి దేవుడి సంకల్పానికి నిజమైనటువంటి సాక్షులుగా జీవించటకు సిద్ధపడాలని నేను ప్రేమతో మనవి చేస్తూ సందేశాన్ని ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగలిగిన మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి స్తుతులు స్తోత్రములు నాయనా దేవా. తండ్రి, మా అందరి జీవితాల్లో మీరు నింపినటువంటి జీవపు వెలుగులు సజీవమైనవి తండ్రి, బలీయమైనవి, శక్తి కలిగినవి తండ్రి, సంపూర్ణమైనవి నాయన, ఉత్తమమైనవి, అనుకూలమైనవి తండ్రి. నా తండ్రి, మా జీవితాలను మీరు వెలిగించారు క్రీస్తు యేసులో. నా తండ్రి, అది నిరంతరాయంగా వెలుగుతూ అనేకులకు వెలుగునివ్వాలన్నటువంటి ఆకాంక్ష నాయన మీది తండ్రి. భవిష్యత్తు ఎక్కడెక్కడో ఈ లోకంలో తండ్రి నిజమునకు దేవుళ్ళు కాని వారిలో ఉంటున్నదని మేము భ్రమపడి ఇప్పటికే మా విలువైన జీవిత కాలాన్ని వృధాపరుచుకొని ఉన్నాము నాయన. తండ్రి, మమ్మల్ని మీరు ప్రేమించి మరణపు లోయల్లో, మరణపు ఛాయల్లో పడి ఉండినప్పుడు నాయన తండ్రి, అసత్యాన్ని సత్యమనుకొని, దుర్మార్గాన్ని సన్మార్గమనుకొని తండ్రి నాయన, మరి నరకాన్నే పరలోకమనుకొని భ్రమిస్తున్నప్పుడు తండ్రి, మాకు ఆ భ్రమల పొరలు తొలగించే గొప్ప భాగ్యాన్ని నా తండ్రి మీ రక్షణ ద్వారా తండ్రి, మీ పరిశుద్ధ వాక్కుల ద్వారా, మీ కుమారుడైన క్రీస్తు ద్వారా మాకు అనుగ్రహించి ఉన్నారు. మమ్మల్ని అన్ని రకాలైనటువంటి ఆ యొక్క బంధకాల నుంచి విమోచించి మాకు మీరు కలగజేసినటువంటి దివ్యమైనటువంటి కృపను బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం దేవా. ఈ సమయంలో నాయన ప్రాముఖ్యంగా తండ్రి, నన్ను ఈ లోకంలోనికి తీసుకుని వచ్చినటువంటి రోజును పురస్కరించుకొని నాయన, ఎన్నో సంవత్సరాలుగా ఆశపడి ఎదురు చూస్తున్నటువంటి తరుణాన్ని నాకు అనుగ్రహించి ఉన్నారు. మీకు స్తోత్రాలు. మీరు అనుగ్రహించిన ఈ యొక్క దయా కిరీటాన్ని మహిమ కిరీటంగా
తండ్రి జీవకిరీటంగా మార్చుకున్నట్లు తండ్రి ఇంకను నన్ను వెలిగించి నడిపించి వాడుకొనమని, నమ్మకము సామర్థ్యం కలిగిన సేవకుడిగా తీర్చిదిద్దమని, అనేకుల జీవితాల్లో వెలుగు నింపేటటువంటి వాడిగా ఉండునట్లు సహాయతను అనుగ్రహించమని ప్రాధేయపడుతూ ఉంటున్నాను. దేవాపన సోదరుడు కడియం ప్రసాద్ గారి యొక్క కుమారుడు బాబినైనా అనేకమైన తండ్రి ప్రాణాపాయ పరిస్థితుల్లో నుంచి, ఆపరేషన్స్ నుంచి బయటపడినట్లు మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు. ఆయా ప్రదేశాల్లో తండ్రి ఎంతమంది అయితే మీ పిల్లలు అనేక రకములైన ఆర్థిక సమస్యలతోనూ, ఆత్మీయ సమస్యలతోనూ తండ్రి ఆయన మరి కుటుంబ సమస్యలతోనూ ఇరుకునబడి ఉన్నారో, ఇబ్బంది పడి ఉన్నారు తండ్రి, వారందరికీ నాయన మీ చిత్తానుసారమైనటువంటి సమాధానాన్ని ప్రసాదించి తండ్రి బలపరిచి నడిపించమని ప్రాధేయపడుతూ ఉంటున్నాం. నా వలనే తండ్రి ఈ దినమున ఈ లోకంలోనికి మీరు తీసుకుని వచ్చిన మీ పిల్లలందరి జీవితాల్లో తండ్రి మీదైనటువంటి నడిపింపును వెలుగునిచ్చి ప్రసాదించి తండ్రి మీ చిత్తానుసారంగా మీ మహిమార్థమే వాడుకొనమని వేడుకుంటూ, మహిమ ఘనత ప్రభావములు తద్వారా మీరే పొందుకొనమని యేసుక్రీస్తు ప్రభువుల వారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్. మనందరి కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుల వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము ఈ ప్రత్యేకమైనటువంటి ఆన్లైన్ స్వార్థ కార్యక్రమానికి చేరువచ్చిన మనకు, సర్వలోకమందుండు సకల పరిశుద్ధులకు సదాకాలం తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్.